హలో స్నేహితులారా! చాలా రోజులకైతే మేము బర్త్‌డే ఫంక్షన్‌కి వెళ్ళడానికని రెడీ అయిపోయాము. ఇక్కడ కనిపించేది మా వదిన వాళ్ళ పిల్లలు. ఇంకా నేను, మా హస్బెండ్, మా బాబు. ఫస్ట్ టైం మేము ఒక ఫంక్షన్‌కి ఎర్లీగా వెళ్ళడం. బర్త్‌డే ఫంక్షన్ 7:00కి స్టార్ట్ అంటే మేము ఎగ్జాక్ట్ 7:00కి ఫంక్షన్ హాల్‌కైతే రీచ్ అయిపోయినాం. కానీ ట్విస్ట్ ఏంటంటే అందరం రీచ్ అయిపోయాం గానీ మెయిన్‌గా బర్త్‌డే బాయ్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే ఇంకా రాలేదు. వాళ్ళొచ్చేలోపు ఇంకా ఈ పిల్లలైతే బొమ్మలతో ఆడుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నారు. మా బాబు విహాన్ అయితే ఆ బొమ్మల దగ్గరికెళ్ళడానికే భయపడుతున్నాడు వాడు. మా వదిన వాళ్ళ చిన్న కూతురు శ్రీవల్లి. ఆ బొమ్మలంటే తనకు చాలా ఇష్టం. ఏ ఫంక్షన్‌కెళ్ళినా కూడా ఫస్ట్ బర్త్‌డే ఫంక్షన్‌కెళ్తే ఆ బొమ్మలతోనే ఫస్ట్ ఆడుకుంటది. ఇంకెవరిని పట్టించుకోదు తను. అందరికీ బయటకి కనిపించే వాళ్ళ హ్యాపీ ఫేసెసే కనిపిస్తాయి గానీ నాకైతే ఎందుకో వాళ్ళని చూసిన ప్రతిసారి అనిపిస్తది. ఇంత సమ్మర్‌లో అంత హెవీ గెటప్స్ ఏసుకొని అన్ని గంటలు క్యారీ చేస్తుంటారు కదా! అసలు వాళ్ళ ఫ్యామిలీస్ కోసం పార్ట్ టైమ్ జాబ్స్ అనేసి చాలా బాధేస్తుంటది వాళ్ళని చూస్తుంటే. పిల్లలకి బర్త్‌డే పార్టీ అనగానే చాలా ఎక్సైటింగ్ ఫీల్ అయితుంటారు కదా! ఇక్కడ మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. బర్త్‌డే ఫంక్షన్ అనగానే మ్యాజిక్ షో లేకుండా అస్సలు ఉండదు కదా! ఫస్ట్ మ్యాజిక్ షో అనేసి పిల్లలనైతే స్టేజ్ పైకి ఇన్వైట్ చేసినారు. మా బాబుకైతే బయటకెళ్తే ఫంక్షన్స్‌లో కొంచెం అలవాటు కావడానికి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మా వదిన పిల్లలు మ్యాజిక్ షో అతను వెంటనే మీ మమ్మీ దగ్గరికి పరిగెత్తాలంటే వాళ్ళు ఆలోచించకుండా నా దగ్గరకొచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. ఒక సెల్ఫీ ఫోటో తీసుకొని చూపెడతారా నాకు చూపించేస్తాను. సెల్ఫీ ఫోటో 11. ఇంకా మా బాబు ఇవన్నీ ఎప్పుడు పార్టిసిపేట్ చేస్తాడా అనిపించింది నాకైతే. వాడికైతే ఇంకా టైం ఉంది చాలా. వాడి పనిలో వాడు బిజీగా ఉన్నాడు. ఇక్కడ పిల్లలతో చాలా ఫన్‌గా అనిపించింది మ్యాజిక్ షో. ఇంకా క్విజ్ క్వెషన్స్ అనేసి చాలా ఎంటర్‌టైన్ చేసినారు. ఓ పక్కన మా బాబుని మా వారెత్తుకొని చూసుకుంటున్నారు. ఏ ఫంక్షన్‌కెళ్ళినా కొంసేపు నేను, కొంసేపు తను అలా మేనేజ్ చేస్తుంటాం. ఇంతలో బర్త్‌డే బాయ్ ఎంట్రీ అయితే అయింది. మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళ బర్త్‌డే ఫంక్షన్ ఇది. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ బాబు బర్త్‌డే. ఇదంతా చూస్తుంటే మా బాబు బర్త్‌డే ఎంట్రీ గుర్తొచ్చింది నాకు. ఇంకా లేట్ అయిపోతుందనేసి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్‌తో కొన్ని స్నాప్స్ అయితే తీసుకున్నా. వెల్కమ్ డ్రింక్ లాగా చెరుకు రసం అయితే ఇచ్చినుండే నాకు చాలా నచ్చింది. అప్పుడు సమ్మర్ యాక్చువల్‌గా ఈ వీడియో ఫ్యూ మంత్స్ బ్యాక్ సమ్మర్‌లో వెళ్ళిన ఫంక్షన్‌కి అప్పుడు తీసిన వీడియో. చాలా లేట్ అయిపోయి డ్రాఫ్ట్స్‌లో ఉండిపోయింది. ఇంకా వాయిస్ ఓవర్ సగం ఇచ్చేసి ఆపేసినాను అనేసి ఇప్పుడు కంటిన్యూ చేసి ఇప్పుడు అప్లోడ్ అయితే పెడుతున్నా. పిల్లలు సమ్మర్ హాలిడేస్‌కి మా ఇంటికి వచ్చినప్పుడు ఇలా ఎంజాయ్ చేసినుండే మంచిగా. ఇంకా మేము కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని భోజనాలకైతే వెళ్ళిపోయినాం. ఆ రోజు థర్స్‌డే అవ్వడంతో మా ఆయన ఇంకా నాన్ వెజ్ అయితే తినరు. ఇంకా నేనొక్కదాన్ని ఎలా తినాలి, వెజ్ ఐటమ్సే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది అనేసి వెజ్ ఐటమ్స్ టేస్ట్ చేయడానికని ఫస్ట్ వెజ్ ఐటమ్స్ అయితే ప్రిఫర్ చేసినుండే. యాక్చువల్‌గా నేను వెజ్ కంటే నాన్ వెజ్జే ఎక్కువ ఇష్టపడతాను. కానీ ఆ రోజు ఎందుకో వెజ్ ఐటమ్సే తినాలనిపించింది. సో నేను ఇంకా పిల్లలతో పాటైతే ఫుడ్ తింటున్నాము. చాలా టేస్టీగా ఉండే అన్ని ఐటమ్స్. ఇంకా మా బాబు అయితే అక్కడున్న పిల్లలతో ఫుల్‌గా ఆడుకున్నాడు. ఆ డీజే డాన్స్‌కి చాలా ఎంజాయ్ చేసినుండే. మేము తినేసి కాసేపు కూర్చున్నాం. తర్వాత మా బాబుతో అయితే కొన్ని స్నాప్స్ అయితే తీసుకునుండే. నేను ఇంకా మా వారు, మా బాబు ఇంకా మా వదిన పిల్లలు కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంటికైతే బయలుదేరిపోయినాం. ఇంకా ఫంక్షన్‌కి ఎంత ఎర్లీగా వెళ్ళినామో ఇంటికైతే అంత లేట్‌గా రీచ్ అయినాము. మా ఇల్లు వచ్చేసి ఫంక్షన్ హాల్‌కి కొంచెం దగ్గరలోనే. కాకపోతే అక్కడ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఉండేసరికి వాళ్ళతో మాట్లాడి టైం స్పెండ్ చేసి చాలా టైం అయితే అయింది. ఇంకా మా వారు వాళ్ళ ఫ్రెండ్స్‌తో టైం స్పెండ్ చేయాలనేసి మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మళ్ళీ రిటర్న్ ఫంక్షన్ హాల్‌కి అయితే వెళ్ళిపోయాడు. ఫంక్షన్స్‌కి వెళ్ళేటప్పుడు ఎంత రెడీ అవుతామో ఇంటికి వచ్చిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకుంటే ఎంత హాయిగా ఉంటుంది కదా! మా పిల్లలకైతే ఇంకా చాలా రిలీఫ్ అనిపించింది. మా బాబు చాలా అలసిపోయి ఇంకా డ్రెస్ చేంజ్ చేసిన తర్వాత ప్రశాంతంగా ఆడుకొని పడుకొని పోయారు. మా ఈ చిన్ని వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.